దగ్గర ఒక ఇంకో 500-1000 వరకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి 2000 పైసలకు ఆఫీసర్స్ ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇచ్చి సంజాయిషి తీసుకొని వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అప్పటికీ సమయం సరిపోవట్లేదంటే అది ఈసీఐ వాళ్ళని కోరడం జరుగుతుంది సమయం కోసం. ఓటర్ అది నోటీస్ వచ్చిందా రాలేదా తెలుసుకోవడం ఎట్లా సార్? ప్రతి ఒక్క బిఎల్లో అందజేస్తారండి. ప్రతి ఒక్క బిఎల్లో వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్లో ఉన్న వారికి ఎవరికి నోటీస్ ఇస్తున్నారనేది బిఎల్ఓ ద్వారా అందజేయడం జరుగుతుంది. బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి నోటీస్ అందజేస్తారు. సార్ ఫామ్ 6 ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది సార్. ఫామ్ 6 ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చా? ఫామ్ 6 ఇప్పుడు డ్రాఫ్ట్ లో ఓట్లు లేని వాళ్ళు ఫామ్ 6 ద్వారా అన్నారు కదా, ఇమీడియట్ గా దానికి ఫుల్ఫిల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు ఫామ్ 6 అనేది ఫామ్ 6 సబ్మిట్ చేయాలి. ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇయర్ బిఎల్ఓ పరిధిలో ఉంటాయి. ఫామ్ 6 ప్లస్ డిక్లరేషన్ ఫామ్ 2 సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలనుకున్నాం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఓటు ఉందా లేదా, లేకపోతే తనకైనా నోటీస్ వస్తుందా తెలుసుకోవడానికి ఏదైనా సింపుల్ మెకానిజం ఏదైనా ఉందా అని ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవడానికి కానీ ఇంకేదైనా ఎస్ఎంఎస్ పంపించడం కానీ ఆన్లైన్ వెబ్సైట్ ECI.gov.in అది voters.eci.gov.in అందులో ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఒక్క బిఎల్ఓ లెవెల్లో ఆ లిస్ట్ ఉంటుంది. ఎవరికి నోటీస్ అందజేస్తున్నాము అనేది ఆ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత నోటీస్ ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుందండి. ఎవరైతే ఏఎస్డి అనమాలీస్ లిస్ట్ ప్లస్ నో మ్యాపింగ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి 90 లక్షల మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వస్తుంది అనేది బిఎల్ఓ లెవెల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఇది కాకుండా ఈఆర్ఓ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ అందిన వాళ్ళు తీసుకొని దానికి రిప్లై ఇవ్వాలి. సార్ రిప్లై ఇవ్వడం అంటే రిప్లై పోస్ట్ చేయాలా, లేకపోతే బిఎల్ఓకి ఇవ్వాలా, లేకపోతే తీసుకొచ్చి ఈఆర్ఓకి ఇవ్వాలా? బిఎల్ఓకి ఇవ్వచ్చు. తర్వాత డౌట్స్ ఉన్నప్పుడు ఈఆర్ఓ మే కాల్ ద పర్సన్ కన్సర్న్ అండ్ టేక్ హిస్ రిప్లై ఇన్ పర్సన్ ఆల్సో. So they don't have to attend the hearing sort of thing. It cannot be ruled away just like that, because there may be cases where some more additional information is required to clear a case. If it is simple, straightforward case, it can be cleared. Otherwise, some more information may be required, for which you may be called by the concerned ERO or AERO. So the reply can be given to BLO, right? సిఓ గారు ఇప్పుడు ఇది రిలీజ్ చేశారు కదా, ఆన్లైన్లో పెట్టారు కదా, ఈ పోలింగ్ బూత్ మారిందా? ఆ నెంబర్స్ మారుతాయా? బికాస్ సంబడి వాంట్స్ టు చెక్, బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు చెక్ మైన్, ఐ కుడెంట్ ఫైండ్ ఇన్ మై 2025 బూత్. సో పోలింగ్ బూత్ మార్చారా? వాట్ ఈస్ దట్ స్టేటస్? ఇప్పుడు కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో నెంబర్ కొన్ని మారాయి. అంటే బికాస్ ఆఫ్ అడిషనల్ ఇంతకుముందు 1800, 1700, 1600 అలా ఓటర్స్ ఉండడం వల్ల దాన్ని స్ప్లిట్టింగ్ చేసి కొత్త పోలింగ్ స్టేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏవనేది కూడా ఈఆర్ఓ పరిధిలో ఉంటాయి. ఎన్ని కొత్త పోలింగ్ స్టేషన్స్ అయినాయి, ఎన్ని స్ప్లిట్ చేసి కొత్తగా ఫామ్ చేశారు పోలింగ్ స్టేషన్ అనేది ఆ డీటెయిల్స్ ఈఆర్ఓ పరిధిలో ఉంటాయి. అది అర్థమైంది సార్, కొత్త పోలింగ్ స్టేషన్లు యాడ్ చేశారు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్, వేర్ డూ ఐ గో అండ్ చెక్? బికాస్ యూ ఓన్లీ పుట్ అప్ ద పీడిఎఫ్స్. There is nothing like where I can check. ఆ ప్రీవియస్ నెంబర్ ఓటర్ ఐడి ఉంటుంది అన్నది 2025 ఆ నెంబర్తో చెక్ చేసుకోవడానికి లేదు కదా? నెంబర్ మారుతాయి సార్, బికాస్ నెంబర్ ప్రీవియస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 25 అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అయినా కూడా సీరియల్ నెంబర్ 25 ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సమ్ అడిషన్స్, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అడిషన్స్ దేర్ నేమ్స్ మే కమ్ ముందుకు వస్తాయి. ఎపిక్ నెంబర్ గురించి అడుగుతున్నాను సార్. ఎపిక్ నెంబర్ సర్చబుల్ లేదు సార్. అది ఎపిక్ నెంబర్ మారదు కదా. ఎపిక్ నెంబర్ ఇస్ ఇండివిజువల్స్ మారుతుందా? మారు సార్. సార్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్ గా చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఈ ఏఎస్డిడి లిస్ట్ ప్లస్ కాన్స్టిట్యున్సీ వైజ్ గా డాటా ఒకటి రిలీజ్ చేయండి సార్. దాంతోపాటు అనామలీస్ లిస్ట్ కాన్స్టిట్యున్సీ వైజ్ గా పేర్లు మనం చెక్ చేసుకోవడానికి నోటీస్ వస్తుందా లేదా? వెబ్సైట్ లో మీరు ఏమైనా పెడతారా? మేము వెళ్ళి చేసుకుని ఆల్రెడీ అనామలీస్ లిస్ట్
Sir, on ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్, ఆన్సర్ ఇవ్వండి. ASD list and anomalous list will be put in the website. సార్ ఇక్కడ సార్ మాకు డేటా కూడా కాన్స్టెన్సీ వైజ్ గా స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వండి సార్ మాకు. Okay. సార్ సార్ How many officials will hear the anomalies cases and because the number is 92 lakh, that's a lot of people. How will you address that within the short 1 month period that you have? That means essentially every voter will get less than a minute to address the anomalies. So how do you plan to address that? Sir, I already answered this question. Again, I am telling you, there are already 890 AEROs are there, 119 EROs are there. Apart from this, we are writing to ECI seeking permission to engage additional 1,000, nearly 1,000 AEROs to help in the process. Okay? సార్ మహేందర్ సార్ పిక్టివ్ నుంచి ఇప్పుడు 100% ఎలిమినేషన్ ఫారాలు అందినట్టేనా, ధృవీకరించినట్టేనా మీరు? అలాగే 74 లక్షల మంది ఫారాలు అంటే ఇప్పుడు నంబర్ అంటే చాలా పెద్ద సంఖ్య. మరి దీంట్లో మరణాలు కావచ్చు, మిస్ అయిన కావచ్చు, వేరే ప్రాంతానికి వెళ్ళి కావచ్చు. దీనిపైన ఆగస్టు 16 వరకు 19 వరకు కదా సార్, అక్టోబర్ వరకు అన్నారు. సో 74 లక్షల నంబరింగ్ అనేది నాకు చిన్న విషయం కాదు. అలాగే ఒకటి కంటే 2 ఓట్లు ఉన్నవి 6 లక్షల వరకు గుర్తించామని అంటున్నారు సార్. దాదాపు ఎంత 6,70,000 అంటే వరకు గుర్తించారంటున్నారు. సో ఇంత ఎందుకు పర్యవేక్షణ లోపం జరిగిందా ఇన్నాళ్ళుగా? ఇంకా అలాంటివి ఏమైనా పునరావృతం అవుతాయా భవిష్యత్తులో? Enrolled as multiple places, డబుల్ 2 చోట్ల ఉండడం అనేది గుర్తించారు. ఇది అందువల్ల కొంత ఏజ్ తెలిస్తే గెలుస్తాయి. వీళ్ళ డీటెయిల్స్ మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి కదా, 2,65 lakhs ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వాపస్ వచ్చాయి. ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో వాపస్ వచ్చినవి 2,65 lakhs. సో రానిది వివిధ కారణాల వల్ల. ఆ కారణాలు ఏంటి అనేది మేము ఏం తెలుసు 70 లక్షలు పైసలకి ఏం చేయాలని గుర్తించాం. చనిపోయిన వారు, తర్వాత మైగ్రేట్ అయిన వారు, షిఫ్టెడ్, తర్వాత డూప్లికేట్స్, ఇవన్నీ కూడా ఆ నెంబర్స్ ఇస్తాం కదా మీకు, అదే అండి. సార్ ఇప్పుడు మీరు యాబ్సెంటీస్ ఎట్లా గుర్తించారు సార్? అంటే యాబ్సెంట్ ఫ్రమ్ ద ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ టెంపరీ యాబ్సెంట్ ఆర్ పర్మనెంట్లీ యాబ్సెంట్? ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ పైన ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళి పంచడం జరుగుతుంది. అడ్రస్లో లేరు కాబట్టి యాబ్సెంట్ కింద వచ్చేస్తుంది. యాబ్సెంట్ పర్మనెంట్ ప్లేస్ షిఫ్టెడ్ పర్సన్స్ ఇన్ పర్సన్ నిర్ధారించుకున్నారు. ఫోన్ చేసి కనుక్కోవడం వల్ల పర్మనెంట్లీ షిఫ్టెడ్. Absent when they went to the place, they are not there in the address. సార్ 90 lakhs నోటీస్ ఇస్తున్నారు. అందులో 62 lakhs 60 lakhs. 62 lakhs 60 32. ఆ 60 lakhs లో 11 రకాల సమస్యలతోని వాళ్ళకు నోటీస్ ఇస్తామని చెప్తారు. ఈ 2002 డాటా చేసుకొని వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆ ఓటర్లు ఉన్నారు, ఏపీకి సంబంధించి కానీ వేరే కర్ణాటకకి సంబంధించి కానీ అంతకుముందు ఓటర్ లిస్ట్ లో అక్కడ ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్. No, anomalies 11 రకాలు చెప్తున్నారు. ఎవరికి